508 years బ్యాక్ జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ ప్రతి ప్రొటెస్టెంట్ చర్చెస్ అక్టోబర్ 31న ఒక పండుగగా చేసుకుంటున్నాయి. అదే రిఫార్మేషన్ డే, క్రిస్టియన్ చర్చ్ యొక్క మతోద్ధరణ పండుగ. 508 సంవత్సరాల క్రితం క్రైస్తవ సంఘం అనేది పూర్తిగా పోప్ యొక్క పరిపాలనలో ఉండేది. అంతేకాకుండా ఎన్నో విషయాలు బైబిల్కి విరుద్ధంగా జరిగేవి. జరుగుతున్న ఈ విషయాలు బైబిల్ ఆధారంగా సరైనవా కావా అని తెలుసుకోవడానికి ప్రజల చేతిలో బైబిల్ కూడా లేదు. ఎందుకంటే ఆ కాలంలో ఉన్న బిషప్స్ అండ్ పోప్స్ వారి దగ్గర మాత్రమే లేఖనాలు ఉంచుకొని సంఘానికి ఇచ్చేవారు కాదు. ఆ విధంగా చర్చ్లో ఎన్నో బైబిల్ విరుద్ధమైన పనులు, బోధనలు జరిగేవి. వాటి నుంచి ఆ విషయాలను మార్చాలి అనే ఆశయం నుంచి పుట్టుకొచ్చిన ఒక విప్లవమే ఈ రిఫార్మేషన్. అండ్ ద మ్యాన్ బిహైండ్ దిస్ మూవ్మెంట్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారు. ఆ రోజు ఆయన మరియు మరికొందరు గొప్పవారి కృషి వలన ఈరోజు స్వతంత్రంగా ఇన్ని చర్చెస్ రాగలిగాయి. ఆచారాల నుంచి ప్రజలు బయటకి రాగలిగారు. పోప్ మరియు బిషప్ చేతిలో మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి చేతిలోకి బైబిల్ రాగలిగింది. ఆయన చెప్పిన సిద్ధాంతాల ఆధారంగా ఈరోజు లూథరన్ సంఘం ఏర్పడింది. అందుకే దిస్ ఈజ్ మోర్ దెన్ అ ఫెస్టివల్. హ్యాపీ రిఫార్మేషన్ డే ఇన్ అడ్వాన్స్.